హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. 2024 ఐపీఎల్లో 14th మ్యాచ్ ముంబై ఇండియన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగబోతోంది. సో ఈ మ్యాచ్కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మొత్తం చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. అయితే ఈ వీడియోలో మనం అనాలిసిస్ ప్రకారం మాత్రమే ప్రిడిక్షన్ చేస్తున్నాం. కాబట్టి తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యారు అంటే టాస్ పడ్డాక నేను మెయిన్ ప్రిడిక్షన్ని ప్రొవైడ్ చేస్తాను. సో ఎటువంటి ప్రిడిక్షన్స్ కోసమైనా సరే వన్ స్టాప్ సొల్యూషన్ తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో మరి ప్రెజెంట్ రికార్డ్ చూసాము అంటే ముంబై ఇండియన్స్ ఆడిన 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది, రాజస్థాన్ రాయల్స్ ఆడిన 2 మ్యాచ్ల్లో విజయం సాధించింది. అలాంటి టీమ్స్ మధ్య ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ జరగబోతోంది, వాంఖేడే స్టేడియంలో. సో ముంబై ఎలా అయినా గెలవాలనుకుంటోంది. మరి 2 టీమ్స్ ఎటువంటి ప్లేయింగ్ 11తో వస్తాయి? సో నాకు వచ్చిన ఒక అప్డేట్ ఏంటి అంటే సూర్యకుమార్ యాదవ్ ఇంతవరకు ఎన్సీఏ నుంచి ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకోలేదు. అంటే ఈ వీడియో చేస్తున్న టైం వరకు అతను ఇంకా ఎన్సీఏలోనే ఉన్నాడు. సో ఒకవేళ అతను వస్తే ఖచ్చితంగా ప్లేయింగ్ 11లోకి వచ్చేస్తాడు, బట్ వచ్చే అవకాశం లేదు. సో అలాంటిది ఏమైనా ఉంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. ప్రెజెంట్ అయితే అతను లేకుండానే ప్లేయింగ్ 11ని చూస్తున్నాము. ఇక రాజస్థాన్ రాయల్స్ అయితే వాళ్ళు ఎటువంటి చేంజెస్ చేసుకొని రారు, సేమ్ ప్లేయింగ్ 11తో వస్తారు. అండ్ మర్చిపోయాను ఇంకొకటి, ముంబై ఇండియన్స్లో ఒకవేళ ఏదైనా చేంజ్ జరిగితే మాత్రం ఖచ్చితంగా ల్యూక్ వుడ్ మళ్ళీ టీంలోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది, లేదా ఆకాష్ మధ్వల్ కూడా రావచ్చు షమ్స్ ములానీ ప్లేస్లో. ఈ విధంగా చేంజెస్ ఉండే అవకాశం ఉంది. సో ఫస్ట్ మనం ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 చూసాము అంటే ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, నమన్దీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, గెరాల్డ్ కొయిట్జీ, షమ్స్ ములానీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, క్వెనా ఎంబాకా, ల్యూక్ వుడ్, ఇద్దరు ఎవరొకరే ఉంటారు. ఇంపాక్ట్ ప్లేయర్గా డెవాల్డ్ బ్రెవిస్ లేదా రొమారియో షెపర్డ్. ఇక రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 చూసాము అంటే యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మేర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బోల్ట్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ, ఆవేష్ ఖాన్. ఇంపాక్ట్ ప్లేయర్గా రామెన్ పావెల్. సో ఈ విధంగా ఈ 2 టీమ్స్ ప్లేయింగ్ 11 ఉండే ఛాన్స్ ఉంది. ఇక టాప్ బ్యాట్స్మెన్స్ ఎవరు, టాప్ బౌలర్స్ ఎవరు ఈ 2 టీమ్స్ అగేనిస్ట్గా ఉన్నప్పుడు? సో ఫస్ట్ మనం టాప్ ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్స్ చూసాము అంటే అగేనిస్ట్ రాజస్థాన్ రాయల్స్ సూర్యకుమార్ యాదవ్ 441 రన్స్, బట్ ప్రెసెంట్ ఉన్న అప్డేట్ ప్రకారం అతను అవైలబుల్లో లేడు. రోహిత్ శర్మ 408 రన్స్, ఇషాన్ కిషన్ 270 రన్స్, హార్దిక్ పాండ్యా 186 రన్స్. ఇక రాజస్థాన్ రాయల్స్ టాప్ బ్యాట్స్మెన్స్ ఎవరు అగేనిస్ట్ ముంబై ఇండియన్స్? సంజు శాంసన్ 590 రన్స్, జాస్ బట్లర్ 485 రన్స్, యశస్వి జైస్వాల్ 169 రన్స్. సో ఇక టాప్ బౌలర్స్ చూసాము అంటే కేవలం బుమ్రా 17 వికెట్స్ అనమాట అగేనిస్ట్ ఆర్ఆర్ఆర్. ఇక ఏ బౌలర్ కూడా అంటే ఇంతకుముందు ఆడిన వాళ్ళు ఎవరు ఇప్పుడు ముంబై ఇండియన్స్లో లేరు. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చిన సేమ్ ప్రాబ్లం, అంటే అందరూ ఈ మధ్య వచ్చిన వాళ్ళే అనమాట. యుజ్వేంద్ర చాహల్ కూడా కొన్ని సీజన్స్ ముందే వచ్చాడు, ఇక ట్రెంట్ బోల్ట్ కొన్ని సీజన్సే. సో ఆ విధంగా ఇక్కడ మన టాప్ బౌలర్స్ అంటే ఎక్కువ వికెట్లు తీసుకున్న వాళ్ళు 5, 4, 3 అలా కాకుండా ఒక 10, 12 అలాంటి వాళ్ళు ఎవరు రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో కనిపించట్లేదు. సో ఈ విధంగా ఉంది. ఇక ప్లేయర్ బ్యాటిల్ చూసాము అంటే సో ప్లేయర్ బ్యాటిల్ గురించి ఫస్ట్ చెప్పేస్తాను. కేవలం ఐపీఎల్ అంటే T20 స్టాట్స్ మాత్రమే, అంటే T20 డొమెస్టిక్ అంటే లీగ్స్ ఏమైనా ఉంటాయి కదా అలాంటివి, అంతే తప్ప సో T20 ఇంటర్నేషనల్స్ ఈ స్టాట్స్లో ఇంక్లూడ్ చేయట్లేదు. సో ఫస్ట్ మనం ముంబై ఇండియన్స్తో స్టార్ట్ చేద్దాము అగేనిస్ట్ రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్. సో రోహిత్ శర్మను చూసాము అంటే అగేనిస్ట్ ట్రెంట్ బోల్ట్ 17 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 100 స్ట్రైక్ రేట్. రోహిత్ శర్మ వర్సెస్ సందీప్ శర్మ 38 రన్స్, 5 టైమ్స్ అవుట్ అయ్యాడు, 86 స్ట్రైక్ రేట్. రోహిత్ శర్మ వర్సెస్ ఆవేష్ ఖాన్ 11 రన్స్, 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 84 స్ట్రైక్ రేట్. రోహిత్ శర్మ వర్సెస్ చాహల్ 39 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 102 స్ట్రైక్ రేట్. రోహిత్ శర్మ వర్సెస్ అశ్విన్ 110 రన్స్, 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 91 స్ట్రైక్ రేట్. సో రోహిత్ శర్మ వర్సెస్ సందీప్ శర్మ రేపు మంచి బ్యాటిల్ జరిగే అవకాశం ఉంది. అంటే సందీప్ శర్మ మనకు మధ్యలో వస్తున్నాడు రాజస్థాన్ రాయల్స్లో బౌలింగ్ వేయడానికి, బట్ రేపు మాత్రం రోహిత్ శర్మ కోసం తనని త్వరగా గేమ్లోకి తీసుకొని వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు పవర్ ప్లేలోనే. ఇక నెక్స్ట్ ఇషాన్ కిషన్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్ 33 రన్స్, 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 110 స్ట్రైక్ రేట్. ఇషాన్ కిషన్ వర్సెస్ సందీప్ శర్మ 38 రన్స్, 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 126 స్ట్రైక్ రేట్. ఇషాన్ కిషన్ వర్సెస్ చాహల్ 55 రన్స్, 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 171 స్ట్రైక్ రేట్. ఇక ఇషాన్ కిషన్ వర్సెస్ రవిచంద్రన్ అశ్విన్ 57 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 90 స్ట్రైక్ రేట్. సో సంజు శాంసన్కి గో టు మ్యాన్ చాహల్. సో ప్రతి ఒక్కరిపైన వికెట్స్ అయితే ఖచ్చితంగా తీసుకున్నాడు, బట్ రేపు ఎలా పర్ఫామ్ చేస్తాడో చూద్దాం, ఎందుకంటే వాంఖేడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది కాబట్టి. ఇక నెక్స్ట్ తిలక్ వర్మ చూసాము అంటే అశ్విని మాత్రమే ఫేస్ చేశాడు, ఒక మ్యాచ్లో ఆడి 24 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 133 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక హార్దిక్ పాండ్యా చూసాము అంటే వర్సెస్ ట్రెంట్ బోల్ట్ 40 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 173 స్ట్రైక్ రేట్. హార్దిక్ పాండ్యా వర్సెస్ సందీప్ శర్మ 15 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 136 స్ట్రైక్ రేట్. హార్దిక్ పాండ్యా వర్సెస్ ఆవేష్ ఖాన్ 13 రన్స్, 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 50 స్ట్రైక్ రేట్. హార్దిక్ పాండ్యా వర్సెస్ చాహల్ 58 రన్స్, 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 93 స్ట్రైక్ రేట్ ఉంది. సో హార్దిక్ పాండ్యా 2 మ్యాచ్ల్లో కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ చేయలేదన్నమాట. బ్యాటింగ్ పరంగా 2 మ్యాచ్ల్లో కూడా తను గెలిపించాల్సిన మ్యాచ్ను ఓడించేశాడు. సో హార్దిక్ పాండ్యా దగ్గర నుంచి ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఒక మంచి నాక్.
ఇక నెక్స్ట్ టీమ్ డేవిడ్ చూసాము అంటే టీమ్ డేవిడ్ వర్సెస్ చాహల్ని మాత్రమే ఫేస్ చేశాడు. 8 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 200 స్ట్రైక్ రేట్ అంటే వికెట్ పోగొట్టుకున్నాడు. ఇక మిగతా వాళ్ళ బౌలింగ్లో ఆడాడు కానీ వికెట్స్ అయితే పోగొట్టుకోలేదు. ఇక రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ బౌలర్స్ మనం ప్లేయర్ బ్యాటిల్ చూసినప్పుడు ఓన్లీ ఐపీఎల్ స్టాట్స్ అండ్ T20 లీగ్ స్టాట్ చూసాము అంటే అందరూ కొత్త వాళ్ళే. గెరాల్డ్ కోయెట్జీ, ల్యూక్ వుడ్ అండ్ మెంబాకా, సో అందరూ కొత్త వాళ్ళే అనమాట. సో ఓన్లీ బుమ్రా మాత్రం అండ్ పీయూష్ చావ్లా మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తున్నారు ప్లేయింగ్ ఎలెవన్లో ఉన్నవాళ్ళు, పాత వాళ్ళు. సో వాళ్ళని మాత్రమే చూసాము అంటే జైస్వాల్ వర్సెస్ బుమ్రా ఒక్కసారి అవుట్ అయ్యాడు, 20 స్ట్రైక్ రేట్. ఇక బట్లర్ వర్సెస్ బుమ్రా 56 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 96 స్ట్రైక్ రేట్. బట్లర్ వర్సెస్ పీయూష్ చావ్లా 32 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 133 స్ట్రైక్ రేట్. ఇక సంజు శాంసన్ వర్సెస్ బుమ్రా 49 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 102 స్ట్రైక్ రేట్. సంజు శాంసన్ వర్సెస్ పీయూష్ చావ్లా 63 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 157 స్ట్రైక్ రేట్. షిమ్రాన్ హెట్మేర్ వర్సెస్ బుమ్రా 9 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 64 స్ట్రైక్ రేట్. సో రేపు షిమ్రాన్ హెట్మేర్ వర్సెస్ బుమ్రా ఒక మంచి బ్యాటిల్ జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బుమ్రా డెత్ ఓవర్స్లో బౌలింగ్ చేస్తాడు, షిమ్రాన్ హెట్మేర్ డెత్ ఓవర్స్లో బ్యాటింగ్కి వస్తాడు. సో మరి ఎలా రేపు ఎవరిది పై చేసి సాధిస్తుందో మనం మ్యాచ్ చూసి తెలుసుకుందాం. ఇక రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే టోటల్గా 29 మ్యాచెస్లో ముంబై ఇండియన్స్ 16 మ్యాచెస్లో గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ 13 మ్యాచెస్లో గెలిచింది. ఇక బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు ముంబై 8 మ్యాచెస్లో గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ 3 మ్యాచెస్లో గెలిచింది. బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు ముంబై 8 మ్యాచెస్లో గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ 10 మ్యాచెస్లో గెలిచింది. సో అప్పర్ హ్యాండ్ ముంబైది ఉన్నా సరే రాజస్థాన్ రాయల్స్ కూడా గట్టి పోటీని ఇస్తుంది. కానీ మనం చూసాము అంటే ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసినప్పుడు ఎక్కువగా సరే మనకు ముంబై ఇండియన్స్ గెలుస్తుంది. సో రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసినప్పుడు వాళ్ళ స్కోర్ని ముంబై ఈజీగా చేస్ చేస్తుంది. సో మరి రేపు ఏం జరుగుతుందో టాస్ పడితే మనకు తెలుస్తుంది. ఇక ఈ మ్యాచ్ జరుగుతుంది వాంఖేడే స్టేడియంలో, ముంబై అడ్డాలో. మరి అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది అందరికీ తెలుసు. వాంఖేడే స్టేడియం పూర్తి బ్యాటింగ్ పిచ్, బట్ పేసర్స్కి ఈ పిచ్ బాగా అనుకూలిస్తుంది. బౌన్స్ అనేది బాగా ఉంటుంది, అంటే ఆ బౌన్స్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఆ రోజు బౌలర్స్ గెట్ ఆన్ అయిపోతారు. లేదంటే మాత్రం బ్యాట్స్మెన్ చేతిలో ఇక దుమ్మే ఉంటుంది అనమాట. ఆ రేంజ్లో రన్స్ వస్తాయి. ఇక ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. అయితే సమ్మర్ కాబట్టి అంత డ్యూ ఫ్యాక్టర్ ఉండకపోవచ్చు, కానీ వాంఖేడేలో ఖచ్చితంగా ఒక డ్యూ ఫ్యాక్టర్ అనేది మనకి ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ టోటల్గా ఐపీఎల్ మ్యాచ్లు 111 మ్యాచెస్ జరిగితే అందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 50 టైమ్స్ గెలిస్తే బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 61 టైమ్స్ గెలిచింది. సో చెప్పాను కదా ఎందుకు డ్యూ ఫ్యాక్టర్ వల్లే అనమాట ఇది జరిగేది. అంటే డ్యూ ఉన్నప్పుడు బౌలింగ్ టీం ఇబ్బంది పడుతుంది సెకండ్ ఇన్నింగ్స్లో. ఆ టైంలో బ్యాట్స్మెన్స్కి బాగా యూజ్ అవుతుంది. అందుకే సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన వాళ్ళకి ఇక్కడ ఎక్కువగా గెలవడానికి చేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 169, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 159. సో ముంబై ఇండియన్స్ 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఇప్పుడు వాళ్ళకి గెలుపు చాలా అవసరం. రాజస్థాన్ రాయల్స్ 2 మ్యాచ్ల్లో గెలిచింది. మరి ఇలాంటి టీమ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంటే ఎవరు గెలుస్తారన్న ఒక ఆతృత అందరికీ ఉంటుంది. బట్ ఇక్కడ నేను అనాలిసిస్ ప్రకారం మాత్రమే చెప్తున్నాను కాబట్టి తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టాస్ పడ్డాక 2 టీమ్స్ ప్లేయింగ్ ఎలెవెన్ చూశాక కరెక్ట్ ప్రిడిక్షన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో ఈ మ్యాచ్లో ఎవరు ఫేవర్ అంటే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని ముంబై అని చెప్పేయచ్చు. కానీ ఇక్కడ మనకి ఒక కండిషన్ చెప్తున్నాను నేను, ఏంటి అంటే 2 మ్యాచ్లు గెలిచింది రాజస్థాన్ రాయల్స్. అయితే 2 మ్యాచ్ల్లో కూడా జాస్ బట్లర్, యశస్వి జైస్వాల్ ఇద్దరూ కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, త్వరగా పెవిలియన్ చేరిపోయారు. ఆ ఇద్దరు ఆడకుండానే వాళ్ళు 2 మ్యాచ్లు అంత ఈజీగా గెలిచారంటే మిగతా బ్యాట్స్మెన్స్ ఒక గొప్పతనం అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక పవర్. సో ఇప్పుడు ఒక పక్క ముంబై ఏమో 2 మ్యాచ్లు అంటే 2 మ్యాచ్లో వాళ్ళు అనుకుని ఉంటే గెలిచే వాళ్ళే. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఆడబోతున్నారు. సో నాకు తెలిసి ఈ మ్యాచ్లో అయితే ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా హాట్ ఫేవరెట్ అనమాట. ముంబైకి ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అనిపిస్తోంది. బట్ రాజస్థాన్ రాయల్స్ దగ్గర నుంచి టఫ్ ఫైట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఒకవేళ టాస్ పడి రాజస్థాన్ రాయల్స్ చేజింగ్ చేసినా కూడా ముంబైకి ఒక ప్రమాదం ఉంది. సో అందుకే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది టెలిగ్రామ్ ఛానల్, తప్పకుండా వెళ్ళి జాయిన్ అవ్వండి. మెయిన్ ప్రిడిక్షన్ నేను అక్కడ అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.